Happy Happy Money Monday Morning. morning, my dear multi-billionaires. Happy Money Morning. Happy My Monday dear morning, multimillionaires. multi-billionaires. Happy Monday morning. Happy Money Morning, my dear multi-millionaires. Happy Monday morning, ma'am. Happy Money Morning, my dear multi-billionaires. Happy Monday morning, Prasanna ma'am. Happy Money Morning, my dear multi-billionaires. Thanks. Happy Monday Monday morning, multi-billionaires. my dear multi-billionaires. Happy morning, multi-millionaires. Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, my dear multi-billionaires. అందరూ హ్యాపీయా? హ్యాపీ ఉన్నారా? ఉన్నాం. ఓకే. జస్ట్ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు హోమోనోపోనో చేసేటప్పుడు వాటి కోసం ఈఎఫ్టీ చేసేటప్పుడు వాటిలో ఉన్న బ్లాకేజెస్ క్లియర్ చేయండి. ఓకే ఓకే. మనీ ఎర్న్ చేయడంలో మీకున్న బ్లాకేజెస్ ఏమైనా ఉంటే రాసుకోండి. డబ్బు సంపాదించాలి, డబ్బులు సంపాదించడంలో మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన బ్లాకేజెస్ అన్ని ఈఎఫ్టీ కోసం వాటికి సంబంధించిన అన్ని రాసుకుని క్లియర్ చేసేయండి. హోమోనోపోనోలో కూడా డబ్బు సంపాదన మీద మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవడానికి సారీ ఫర్ గివ్ మీ. ఓకే డబ్బుని కాపాడుకోవాలి అనే విషయంలో మీకు డబ్బుని కాపాడుకోవాలి అనే విషయం అసలు తెలుసా? రాసుకోండి తెలియకపోతే. డబ్బుని కాపాడుకోవాలి ఆ విషయంలో మీకున్న బ్లాకేజెస్ అన్ని ఈఎఫ్టీ ద్వారా రాసి క్లియర్ చేయండి. డబ్బుని కాపాడుకోవడం నాకు ఇప్పటి వరకు తెలియదు, నేను కాపాడుకోలేకపోయాను, అట్లా హోమోనోపోనోలో దాని గురించి చెప్తూ ఇక్కడ ఎమోషనల్ గా కూడా ఇక్కడ కూడా సారీ ఫర్ గివ్ మీ తో క్లియర్ చేయండి. ఓకే డబ్బుని పొదుపు చేయడం గురించి, పొదుపు చేయడం, సేవింగ్స్. సేవింగ్స్ విషయంలో మీకున్న బ్లాకేజెస్ ఏంటి? సేవింగ్స్ విషయంలో ఉన్న బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేయండి. వాటి మీద మీ మైండ్ లో ఉన్న ఆలోచన మొత్తం పేపర్ మీద పెట్టండి. ఈ రోజు అవకాశం ఉన్నంత ఇది చేయండి. రేపటికి క్లాస్లోకి వచ్చేటప్పటికి మీరు దాని మీద పూర్తి అవగాహనతో వస్తే ఇంట్లో చేసుకోవచ్చు, మీరు క్లాస్లోనే చేయాలని లేదు కదా, ఇంట్లోనే చేసుకోవచ్చు, ఏ టైంలోనే చేసుకోవచ్చు. డబ్బుని ఖర్చు చేయడం గురించి, పొదుపు చేయడం మీద మీకున్న ఎమోషన్స్, ఫీలింగ్స్, పొదుపు చేసే విషయంలో, ఖర్చు చేసే విషయంలో పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా రాయండి. పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్. మీ దృష్టిలో ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దాని మీద ఉన్న ఫీలింగ్?
అవి రాసి దానికి కూడా బ్లాకేజెస్ కూడా క్లియర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి చిన్న మెసేజ్ ఏమన్నా అంటే వర్డ్స్ ఎలా రాయాలన్నది నాకు ఐడియా రావటం లేదు, కొంచెం చెప్తారా ఏమన్నా? తప్పకుండా నేను క్లాస్ లో చెప్పేటప్పుడు కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి మీకు, మీరు క్యాచ్ చేయండి. రేపు మీరు రాసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఓకే, అంటే బ్లాకేజెస్ రిలీజ్ చేయాలంటే అది చెప్తాను చెప్తాను చెప్పేదాన్ని పూర్తి కానివ్వండి, దాని మీద డౌట్ కూడా క్లియర్ చేస్తాను. ఓకే, ఇన్సూరెన్స్ బడ్జెట్ వేసుకోవడం గురించి మీకున్నా, అసలు నాకు బడ్జెట్ వేసుకోవడమే తెలియదు, ఇప్పటి వరకు బడ్జెట్ వేసుకోవాలని కూడా తెలియదు నా కోసం నేను అంటే మీకున్న యాక్చువల్ గా ఉన్న ఫీలింగ్స్ ఏంటనేది అక్కడ పెట్టండి. నాకు తెలిసి వీటన్నిటిలో మాక్సిమం మీకు తెలియకపోవచ్చు. అవే రాయండి. నాకు బడ్జెట్ వేసుకోవాలని తెలియదు, బడ్జెట్ వేసుకోకపోతే నా పరిస్థితి ఇలాగే ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ రోజు నుంచి నేను బడ్జెట్ వేసుకుంటాను. నేను ఖర్చు చేసే ప్రతి రూపాయిని నేను బడ్జెట్ వేసుకున్న దాని ద్వారానే ఖర్చు చేస్తాను అని మీరు దానికి సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పండి. ఇప్పుడు బడ్జెట్ వేసుకోకపోవడం వల్లే డబ్బుని ఎక్కడికి వెళ్తుందో, ఎంత వెళ్తుందో, ఏం చేస్తున్నామో ఆటోమేటిక్ గా ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒకటి కొనాలని సూపర్ మార్కెట్కి వెళ్తాం మనం, మనకి ఇంట్లో ఏయో కావాలి, కానీ కావాల్సిన వాటికంటే కూడా అనవసరమైన వాటిని ఎక్కువ కొనుక్కుని తీసుకొస్తాం. అక్కడ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్ని పట్టుకుపోతాము. దానివల్ల ఎంత బిల్ అంటే అంత బిల్ పే చేసి వచ్చేస్తాం. అంటే ఇంతకు ముందులాగా క్యాష్ తీసుకెళ్ళడం కాదు కదా మనం. ఆ బిల్లు అంటే నేను ఒక రోజు జస్ట్ రైస్ బ్యాగ్ కోసం అని సూపర్ మార్కెట్కి వెళ్ళాను, 10,000 రూపాయలు బిల్ చేసుకుని వచ్చాను. అంటే చూసినవన్నీ మనకి ఇది అవసరమా అనవసరమా అనేది లెక్క వేసుకోకుండా తీసుకొచ్చేస్తాను. అంటే ఆ రోజు డిసైడ్ అయ్యాను, నేను బడ్జెట్ వేసుకుని నాకు ఏం కావాలో ముందే రాసుకుని కావాల్సిన దాన్ని వెళ్ళి తెచ్చుకోవడం. ఒకవేళ నాకు అది కావాలి అనిపిస్తుంది నన్ను చూసినప్పుడు రేపు వచ్చి కొనుక్కుందాం, ఇదే ఎమోషన్ రేపటికి ఉంటుందా? మాక్సిమం ఉండదు. ఉంటదంటారా? ఉండదు. అంత అప్పటికప్పుడు చూసినప్పుడు కావాలి 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 అంటది. రేపు వచ్చి కొనుక్కుందాం అని చెప్పి నా మైండ్కి నేను చెప్తాను. రేపు కూడా అది అవసరం అనిపిస్తే అప్పుడు చూడొచ్చు. ఏముందిలే తర్వాత ఇంకోసారి వెళ్ళినప్పుడు చూద్దాం అనిపిస్తే అది అంత మనకి అవసరం కాదు. అట్లా అన్నమాట. అంటే బడ్జెట్ వేసుకుంటే ఉపయోగం అది. నేను ఆ 10,000లోనే చేసుకోవాలి, 20,000లోనే చేయాలి. నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటని అక్కడ చూపించాలి. అలాగని పిసినారితనంగా ఉండకూడదు. చక్కని ఫుడ్ తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి, బాగుండాలి. కానీ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి. నీడ్స్, వాంట్స్ ని డివైడ్ చేసుకోవాలి. తృప్తిని పోస్ట్ పోన్ చేసుకోవాలి. అనవసరమైనవి మన ఇంట్లో ఒక్కొక్కటి 2, 3 ఉంటాయి అనవసరమైనవి. ఒక్కసారి కబోర్డ్స్ తీస్తే తెలుస్తాయి కదా. ఎస్, వీటిలో అన్ని కూడా. ఇంకొకటి, నా కోసం నేను కొంత అంటే మనకు వచ్చే జీతంలో కానీ, మనం చేసే పేమెంట్స్ లో కానీ, అన్నిటికంటే కూడా ఫస్ట్ నా కోసం నేను చెల్లించుకోవాలి అనే విషయం మీకు తెలుసా? మనం సంపాదించిన దాంట్లో ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, ఫీజులు, రెంట్లు, కరెంట్ బిల్లు, ఫుడ్, గ్రోసరీస్, ఇన్సూరెన్స్లు అన్ని పే చేసేదానికంటే ముందు నా కోసం నేను కొంత పే చేసుకోవాలి అనే విషయం తెలుసా? తెలియదు. ఓకే, అది కూడా రాసుకోండి. తెలియదు, దాని మీద ఉన్న కనెక్షన్ ని అంటే తీసేసి బిల్డ్ చేసుకుందాం, ఏముంది, అంతే కదా. తెలియదని తెలుసుకుందాం. ఇతరులకు చెల్లించడానికి ముందు నాకు నేను చెల్లించుకోవాలి. దాని మీద మీకున్న ఎమోషన్స్, మీకున్న ఐడియా అన్ని రాయండి.
ఓకే. ఎలా సంపాదించిన గురించి వచ్చేసరికి సారీ, నాకు ఎలా సంపాదించాలో తెలియలేదు ఇప్పటి వరకు. డబ్బు సంపాదించడం అంటే నాలో చాలా నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అది చాలా కష్టం అనే ఫీలింగ్ ఉంది. ఇలా మీలో ఉన్న ఆలోచనలన్నీ బయటికి తీస్తూ సారీ చెప్పండి, ఫర్గివ్ మీ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి, లవ్ యూ చెప్పండి. ఓకే. మీలో ఉన్న కనెక్షన్ ఇప్పుడు నాలో నేను చాలా కొంచెం ఎమోషనల్ గా డెవలప్ అయ్యాను కాబట్టి నాకు కనెక్షన్ వేరే ఉంటది. మీ కనెక్షన్ ఏ రేంజ్ లో ఉందో అది బయటికి తీయండి. నేను కొన్ని పదాలు చెప్తాను కానీ యాజ్ ఇట్ ఈస్ మీ మైండ్ లో ఉన్నదాన్ని బయటికి నేను తీయలేను కాబట్టి మీరు బయటికి తీయండి, దాన్ని ట్రై చేయండి బయటికి తీయడానికి. ఓకే. డౌట్స్ ఉంటే చెప్తాను నేను, పాత ఏంటనేది చెప్తాను నేను, కానీ మీకు మీరుగా చేయాలి ఇదంతా. సంపాదించడం చాలా కష్టం, నాలాంటి వాళ్ళు సంపాదించలేను, నాకున్న స్టడీతో నేను సంపాదించలేను అని ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ అన్నిటిని బయటకు తీసి సారీ చెప్పండి. ఓకే. ఒక్కటే తీసుకుని నేను దాదాపు 8 పాయింట్స్ చెప్పుకుని ఉంటాను. మొత్తం అవసరం ఒక్కొక్కటి తీసుకుని క్లియర్ చేస్తూ వెళ్ళండి. ఓకే. మన క్లాసెస్ అయిపోయేలోపు వీటన్నిటి మీద మీకు పక్కా క్లియరెన్స్ వచ్చేయాలి. ఓకే. ఓకే. ఓపెన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు మీకున్న చాలా వాటి మీద ఓపెన్ చేసాము, EFT చేసాము. ఓకే. అవన్నీ వాటి యొక్క పర్సంటేజ్ తగ్గిపోయే ఉంటుంది. వాటి యొక్క ఫియర్ కానీ యాంగ్జైటీ కానీ తగ్గిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు వీటి మీద ఓన్లీ మనీ మీద ఫోకస్ చేద్దాం రిమైనింగ్ డేస్. ఓకే. మీరు మిగిలిన టైంలో మీకు ఇంకా ఏమైనా ఉంటే క్లియర్ చేసేసుకుంటూ ఉండండి, నో ప్రాబ్లం. మనీ మీద ఎక్కువ ఫోకస్ చేసి సంపాదించడం, ఖర్చు చేయడం, పొదుపు చేయడం, ఇన్వెస్ట్ చేయడం, వీటి మీద కొంచెం మనం ఫోకస్ చేద్దాం. అది మన మైండ్ లో నుంచి ఎలా ఉంది బయటికి తీద్దాం. ఓకే. ఓకే. లెట్స్ స్టార్ట్. ఓకే. ఓపెన్ స్టార్ట్ చేయండి. మార్నింగ్ వాటర్ తాగకపోతే వాటర్ తీసుకుని స్టార్ట్ చేయండి. బలవంతంగా కాదు, ఇష్టంగా తాగడానికి ట్రై చేయండి. మనీ అనేది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని మాత్రం గుర్తుంచుకోండి. ఒక్క చోట ఆగిపోదు. దానికి తగ్గట్లుగా ప్లాన్ చేయాలి. రివర్స్ ప్రవహిస్తున్నాయి, నదులు ప్రవహిస్తూనే ఉంటాయి, దానికి తగ్గట్లుగా ప్లానింగ్ ఉంటుంది. ఒకవేళ ప్లాన్ చేయకపోతే కట్టలుకుని ఊరుకొచ్చి పడిపోతాయి. అంతే కదా. అంటే డబ్బు కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి తగ్గట్టు ప్లాన్ చేసి దానికి పాత్ చూపించామనుకోండి, వెళ్ళాల్సిన దారి చూపిస్తే వెళ్తుంది. వెళ్ళే దారి మళ్ళీ మన దగ్గరికి వచ్చే దారి అయి ఉండాలి, రెట్టింపు అయ్యి. ఓకే. అట్లా అట్లా ప్లాన్ చేసుకోవాలి మనం. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. డబ్బు సంపాదించడం చాలా కష్టమని ఈరోజు నేను అనుకుంటూ ఉన్నాను. డబ్బు నాలాంటి వారి దగ్గరికి చాలా కష్టం రావడం అనుకున్నాను. డబ్బు విషయంలో నేను చాలా అపోహలను కలిగి ఉన్నాను. సంపాదించే విషయంలో నేను చాలా అపోహలను కలిగి ఉన్నాను. బాగా చదువుకుంటే ఉద్యోగం చేస్తేనే డబ్బు సంపాదించవచ్చు, వ్యాపారం చేస్తేనే డబ్బు సంపాదించవచ్చు అని చాలా రకాల ఫీలింగ్స్ నాలో ఉన్నాయి. నాకున్న చదువు ఎక్కువ డబ్బు సంపాదించడానికి సరిపోదు అనే ఫీలింగ్ లో ఉన్నాను నేను. రకరకాల ఫీలింగ్స్ తో నాలో ఎలాంటి డబ్బుని ఆకర్షించే శక్తి లేదు అనే అపోహలో ఉన్నాను.
అందుకే అలాంటి వ్యతిరేకమైన ఆలోచనలతో నేను నిన్ను దూరం చేసుకుంటూ ఉన్నాను. నువ్వు నా దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నాకు తెలియకుండా నేను నిన్ను తిరస్కరిస్తూ ఉన్నాను. నేను సంపాదిస్తేనే డబ్బు నా దగ్గరికి వస్తుందని ఫీలింగ్‌లో ఉన్నాను. సారీ మనీ. సారీ మనీ. సారీ మనీ. నన్ను క్షమించు. నువ్వెప్పుడు నా దగ్గరికి రావడానికి ఇష్టపడుతూనే ఉన్నావు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. నీ ఇష్టాన్ని, నీ ప్రేమని నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడి నుంచి ప్రతిరోజు నీవు నా దగ్గరికి వచ్చే దారులను నేను ఏర్పాటు చేస్తూ ఉంటాను. నిరంతరం మనమిద్దరం కలుసుకోవడానికి, కలిసి జీవితం కొనసాగించడానికి, మన ప్రేమని ఒకరితో ఒకరు పంచుకోవడానికి నేను ఖచ్చితమైన దారిని ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ మనీ. లవ్ 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 యూ. లవ్ యూ మనీ. నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. నిత్యం నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. లవ్ యూ మనీ. నిన్ను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఇప్పటి వరకు నిన్ను కాపాడుకోవడం నాకు తెలియలేదు. వ్యర్థమైన వాటి కోసం ఖర్చు చేస్తూ నిన్ను ఎక్కడికి పంపిస్తున్నాను అనే అవగాహన లేకుండా ఉన్నాను. కానీ ఇప్పటి నుంచి నిన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ విషయానికి ఖర్చు పెట్టాలి, నేను ఏ ప్రదేశానికి పంపించాలి అనే ప్రతి విషయాన్ని కూడా నేను ఈ రోజు నుంచి చాలా జాగ్రత్త తీసుకుంటాను. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. నిన్ను సేవింగ్స్ లో చక్కని సేవింగ్స్ స్కీమ్స్ పొదుపు చేసే క్రమంలో నువ్వు పెరిగి పెద్దయ్యే విధంగా నిన్ను చక్కని ప్లేస్ లో ఉంచడానికి నేను ఈ రోజు నుంచి అన్వేషిస్తూ ఉంటున్నాను. నిన్ను పెద్ద చేయడం, నిన్ను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. సారీ మనీ. ఇన్ని రోజులు నాకు ఈ విషయం తెలియలా. నిన్ను అభివృద్ధి చేయడానికి, నా పిల్లల అభివృద్ధి కోసం నేను ఎంతగా పాటుపడుతున్నానో, నీ అభివృద్ధి కోసం నేను అంతకంటే ఎక్కువగానే ఆలోచిస్తాను. ఎందుకంటే నీవు నాలో ఒక భాగం కాబట్టి. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ. నిన్ను ఖర్చు చేసేటప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నా పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు నేను ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటానో అన్ని జాగ్రత్తలు నీ విషయంలో తీసుకోండి. చక్కని మార్గంలో నువ్వు వెళ్ళేటట్లుగా నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకుని నా పనులను కూడా మార్చుకుంటాను. నిన్ను పెట్టుబడులు పెట్టే చోట ఖచ్చితమైన లాభాలు వచ్చే ప్లేస్ లో ఖచ్చితమైన ప్లానింగ్ తో పెట్టుబడి రూపంలో నేను ఇన్వెస్ట్ చేస్తాను. నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా చక్కగా అభివృద్ధి చెందే స్థితిలో వెళ్ళే చోటకి మాత్రమే చేసి అక్కడ కూడా నువ్వు ఆనందంగా ఉండే విధంగా చూస్తాను. నీ విలువ పెరిగే విధంగా ప్రతి ప్లేస్ లో కూడా నేను జాగ్రత్తలు తీసుకుంటాను. ఇప్పటి వరకు నేను వీటన్నిటి గురించి ఆలోచించకుండా నిన్ను చాలా నెగ్లెక్ట్ చేశాను. నన్ను క్షమించుమని. నన్ను క్షమించుమని. నన్ను క్షమించుమని. నన్ను క్షమించుమని. ఇన్సూరెన్స్ చేయడం వేస్ట్ అని, అది ఒక వ్యర్థమైన పని అని ఈ రోజు నుంచి నేను అనుకుంటూ ఉన్నాను. కానీ ఒక ఇన్సూరెన్స్ నన్ను, నా కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడుతుందని నేను అర్థం చేసుకున్నాను. నిన్ను చక్కని ప్లేస్ కి, అది ఒక నా కోసం, నా కుటుంబం కోసం, ఇతరుల కోసం కూడా సహాయపడే ఇన్సూరెన్స్ రంగంలోకి పంపిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎక్కడ ఎంత ఖర్చు చేయాలి అనేది బడ్జెట్ వేసుకుని అంతకంటే ఎక్కువ ఖర్చు చేయకుండా విపరీతమైన ఖర్చులన్నిటిని అదుపులో ఉంచుకుంటూ నిన్ను చక్కగా నీ స్థాయికి తగ్గట్టుగా నేను ఉపయోగించడం నేర్చుకుంటాను. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. Love you, money. Thank you, money. Love you, money. Thank you, money. Love you, money. Thank you, money. Love you, love you, love you, money. Love you, money. Thank you, money. Thank you. Love you, money. Thank you. Love you, money. Thank you, money. Love you, money. Thank you. Love you, money. Thank you, money. సెల్ చేయండి, కిస్ చేయండి, హగ్ చేసుకోండి. డబ్బుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఎమోషన్ కనెక్షన్ తీసుకోండి. రోజు రోజుకి ఒక నోటిని యాడ్ చేస్తూ ఉన్నారు కదా, మీ యొక్క హోపోనోపోనోలో అమౌంట్ యాడ్ అవుతూ ఉంది. థ్యాంక్ యూ మనీ. మీ దగ్గర ఉన్న బంచ్ యొక్క సైజ్ పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. దానికి కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. కంప్లీట్ అయినవండి. ఈఎఫ్టీకి వెళ్ళిపోండి. రాసుకోండి ఫస్ట్ ఏదో ఒకటి, వీటిలో ఒకటి తీసుకుని పాయింట్స్ లో ఒక పాయింట్ తీసుకుని దాని మీద మీకున్న నెగటివ్ ఫీలింగ్స్, ఆల్రెడీ ఇప్పటికే మీకు ఈఎఫ్టీ గురించి ఎలా రాయాలో ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఒక పాయింట్ తీసుకుని ఆ పాయింట్ మీద రాసుకోండి. ఈ రోజు అంతట్లో మీరు కూర్చుని చక్కగా అన్నిటి మీద డీటెయిల్ గా రాసుకోండి. వాటి యొక్క కనెక్షన్ యొక్క స్థాయి ఏ స్థితిలో ఉందనేది రోజుకి పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ గుర్తొచ్చింది హై కనెక్షన్, తర్వాత లో కనెక్షన్, అట్లా అట్లా. ఓకే, రాసుకుని ఈఎఫ్టీ స్టార్ట్ చేసేయండి.
క్లియర్ 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 అంటూ క్లియర్ చేస్తాయండి. క్లియర్ 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 ఏ విషయం గురించి మన లోపల భయం ఉంటుందో ఆ భయాన్ని క్లియర్ చేసేయండి. దాని మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ ని క్లియర్ చేసేయండి. ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే ఉండే భయాన్ని క్లియర్ చేయండి. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఉండే భయాన్ని క్లియర్ చేయండి. ఒక పని మీద ఒక వ్యక్తిని కలవాలన్నా ఉండే భయాన్ని క్లియర్ చేయండి. డబ్బుతో ఉన్న డబ్బు సంపాదించడం మీద ఉన్న భయాన్ని క్లియర్ చేయండి. డబ్బుని ఖర్చు చేయడంలో ఉన్న భయాన్ని క్లియర్ చేయండి. ఫస్ట్ భయం పోతే ఆలోచన వస్తుంది. ఏ విషయంలోనైనా ఎవరితోనైనా ఆర్గ్యూ చేయాలనే ఆలోచన ఉన్నా దాన్ని క్లియర్ చేయండి. ఆర్గ్యూ చేసే మనస్తత్వం ఉంటే దాన్ని క్లియర్ చేయండి. వాదనలు ఎప్పుడూ కూడా నెగిటివ్ గానే ముగుస్తాయి. ఎవరో ఒకరు కోప్పడటమో, గాయపడటమో, ఇబ్బంది పడటమో జరుగుతూ ఉంటది. ఏ ఇద్దరి మధ్య కూడా ఆర్గ్యూ అనేది చేయడానికి ఇష్టపడొద్దు. అలాంటి మనస్తత్వం ఉంటే క్లియర్ చేసేయండి. క్లియర్ క్లియర్ అన్నీ నాకు తెలుసనే మనస్తత్వం ఉంటే క్లియర్ చేయండి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండే నిత్య విద్యార్థిలా ఉండే మనస్తత్వాన్ని క్రియేట్ చేసుకోండి. అన్ని పోయినప్పుడు నిజంగా చిన్న పిల్లాడి మనస్తత్వం మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అన్ని క్లియర్ క్లియర్ క్లియర్
క్లియర్. అయిపోయిన వాళ్ళు వాటర్ తీసుకొని మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళిపోండి. ఐస్ పైకి పెట్టి క్లోజ్ చేయడం. జస్ట్ మీ తల పైన ఉన్న రూఫ్ ని తల పైకి ఎత్తకుండా రూఫ్ ని చూడగలిగేటట్లు అలా చూస్తూ ఉండండి అలవాటు అయ్యేంత వరకు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే 2 కనుబొమ్మల నుంచి ఈ డైరెక్షన్ లో ఇలా చూసే విధంగా ఇక్కడి నుంచి ఇలా వచ్చే విధంగా చూస్తూ ఎస్ ఐస్ క్లోజ్ చేయండి. ఎస్ రిలాక్స్. బాడీ అంతా రిలాక్స్ చేయండి. ఎక్కడ చిన్న స్ట్రెస్ కూడా లేకుండా రిలాక్స్ చేసేయండి ఫస్ట్. రిలాక్స్. 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 Relax. 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 Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Relax. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలాక్స్. ఆఖరిగా చేసుకున్నాం. టేక్ ఏ డీప్ బ్రీత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12 నెంబర్స్ నేను చెప్తున్నంతసేపు బ్రీతింగ్ తీసుకోవాలి, కేసారి కాదు. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. రిలాక్స్. ఇంకొకసారి చేసుకుందాం. టేక్ ఏ డీప్ బ్రీత్. స్లోగా తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలీజ్ చేయండి నోటి ద్వారా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. రిలాక్స్. రిలాక్స్. ఇంకా ఎక్కడైనా స్ట్రెస్ అనిపిస్తూ ఉంటే అక్కడ కూడా రిలాక్స్ చేయండి. వెనుపూస స్ట్రైట్ గానే ఉంచండి. కూల్గా ప్రశాంతంగా ఉన్నారు. మీ బాడీ చక్కగా తేలుతూ ఉన్నట్లుంది. దూది పింఛులా ఉంది. గాలిలో అలా ఎగురుతూ ఉన్న ఫీలింగ్ గా ఉన్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. రిలాక్స్. 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 మీ యొక్క చేతి ముద్రని కుబేర ముద్రలోకి మార్చండి. చిటికెన వేలు ఉంగరపు వేలుని అరచేతిలోకి నొక్కి పెడుతూ బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు యొక్క కొనల్ని కలపండి. రిలాక్స్. రిలాక్స్ పొజిషన్ లోనే ఉండండి. రిలాక్స్. 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 మనం నిన్న మూలాధార చక్ర భూమికి వెన్నుపూస యొక్క చివరి భాగానికి కనెక్షన్ తో ఉంటుంది. దానిని మూలాధార చక్ర అని పిలుస్తాము, లేదా రూట్ చక్ర అని పిలుస్తామని తెలుసుకున్నాం. దాని యొక్క కలర్ రెడ్ కలరు, శబ్దం లమ్ అని తెలుసుకున్నాం. దానిని ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు మనం రెండో చక్ర స్వాదిష్టాన చక్ర. మూలాధార చక్రాకి నాభికి మధ్య, మూలాధార చక్రాకి నాభికి మధ్య ఉంటుంది. కలర్ ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్. శబ్దం లేదా మంత్రం వం. VAM వం.
ప్రతిదానికి ఒక ఎలిమెంట్ ఉంటుంది. మూలాధార చక్ర యొక్క ఎలిమెంట్ ఎర్త్, భూమి అయితే స్వాదిష్టాన చక్ర యొక్క ఎలిమెంట్ వాటర్, నీరు. ఈ చక్ర కరెక్ట్ ప్లేస్ నాభి నుంచి జానడి కిందకి ఉంటుంది. వెన్నుపూస ప్లేస్ లో ఉంటుంది. మీరు మీ కాన్సన్ట్రేషన్ అక్కడ చేయండి. ఆరెంజ్ కలర్ చూడండి. చుట్టను చుట్టుకున్న పాముల చక్రాన్ని చూడండి. రిలాక్స్. వెన్నుపూస స్ట్రైట్ గా ఉంచండి. తల భూమికి సమాంతరంగానే ఉంచండి. రిలాక్స్. రిలాక్స్. ఒక మనిషి యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, రీప్రొడక్షన్ సిస్టమ్, లైంగిక సంబంధం, అబ్డామినల్, ప్రేగులకి, కాలేయం, మూత్రపిండాలు, యాంక్రియాస్, అడ్రినల్, వీటన్నిటి యొక్క ఫంక్షనింగ్ ని ఇది నియంత్రిస్తూ ఉంటుంది. ఇన్బ్యాలెన్స్ ఉంటే కనుక, స్వాదిష్టాన చక్ర యొక్క ఇన్బ్యాలెన్స్ ఉంటే కనుక నడుము నొప్పి, సయాటిక, మూత్ర సమస్యలు, డైజెషన్ లో ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, ప్రతి చిన్నదానికి అలసిపోవడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి అలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ప్రతి దానికి చిరాకు పడడం, ఎక్కువగా సిగ్గుపడడం, నా వల్ల ఏదో తప్పు జరిగిందేమో అనే అపరాధ భావంతో ఉండడం, ఏది జరిగినా ఎదుటి వారిని నిందించడం, క్రియేటివిటీ థింకింగ్ లేకపోవడం, సెక్సువల్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా దీనివల్ల అంటే ఈ స్వాదిష్టాన చక్ర ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఒక మనిషి యొక్క ప్రవర్తనలో ఇలాంటి మార్పులన్నీ వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు దీన్ని యాక్టివ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఆ చక్రాన్ని తిరుగుతున్నట్లుగా ఆరెంజ్ కలర్ లో ఉన్నట్లుగా ఇమాజిన్ చేయండి. కొన్ని రోజులకి మనలో ఎనర్జీ ఫ్లో అనేది కింద నుంచి పైకి, రూట్ చక్ర నుంచి స్వాదిష్టాన చక్ర కళాల పైకి, క్రౌన్ చక్ర నుంచి మనలో యూనివర్స్ కి కనెక్షన్ అనేది అలా వస్తూ అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, మనం ఆరెంజ్ కలర్ చూస్తూ వం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తాము. విఏఎం, విఏఎం, వం. వి ఎంతసేపు ఉచ్చరిస్తున్నాము, ఏ అంతే, ఎం అంతే. 3 పదాలు సమానమైన ఉచ్చ స్థితిలోకి వచ్చే విధంగా పలకండి. అంటే నేను ఇక్కడ పలికిన మీకు అర్థం కాదు కాబట్టి జూమ్ వల్ల. ఓకే, కరెక్ట్ లెంత్ వచ్చేటట్లు తీసుకుంటూ ఫోకస్ ని ఆ ఏరియాలో చేసి ఆరెంజ్ కలరు వం శబ్దం ప్లేస్ నాభికి, రూట్ చక్రాకి మధ్యలో వెన్నుపూసను ఆనుకుని చక్రాన్ని చూడండి. చుట్టగా ఉన్న చక్రాన్ని చూడండి. ఓకే, లెట్ స్టార్ట్. 7 టైమ్స్ చేయండి. వం, వం, వం. Wow.
Relax. 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 అయా అంటే నేను అని మాత్రమే అర్థం కాదు. అయా అంటే దైవం యొక్క పేరు అని నేను తెలుసుకున్నాను. నాలో దైవం యొక్క ఎనర్జీ ఉంది అని తెలుసుకున్నాను. అయాం అని నేను చెప్పే ప్రతి పదం నాలో ఉన్న దైవ యొక్క మూలాన్ని ప్రేరేపిస్తూ నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కావలసిన ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవడానికి నాలో ఉన్న ఆత్మని సాక్షాత్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆది మూలం నుంచి నేనున్నాను, మధ్యలోనూ నేనున్నాను, చివరికి నేనుంటాను. నేను దైవం యొక్క మూలాన్ని. నేను లేకుండా ఏమీ జరగలేదు. నాకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే నేను దైవం యొక్క మూలాన్ని. ఆ మూలం నుంచే వచ్చిన నాకు అన్ని విషయాలు తెలుసు. ఆ తెలిసిన విషయాలు, మరుగైపోయిన విషయాలు, నాలో ఉన్న నాకు తెలియని శక్తుల్ని నేను ప్రేరేపించుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. I am rich. I am abundant. I am grateful. I am powerful. I am perfect. I am the presence of God. I am the living light. I am the light of the world. I am love. I am one with all. I am my divine conscious now come through. I am the love, wisdom, and power of God in action. I am the love, wisdom, and power of God in action. I am the master presence,
God in physical form. I am faith. I am hope. I am charity. I am compassion. I am wisdom. I am understanding. I am now made fully manifest in my life and world. I am holy. I am pure. తల స్ట్రైట్ గా పెట్టండి. నిద్ర వస్తుంటే కళ్ళని పైకి చూడండి. I am pure. I am perfect. I am here. I am there. I am the only presence acting everywhere. I am love. I am love. I am love. I am light. I am light. I am light. I am God. 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 I am God in action here. I am God in action here. I am the open door which no man can shut. I am the living light going before me. I am protected by the great white brotherhood now and all times. I am the abundance of God. I am the wealth of God, now made manifest in my hands and yours, and which I am using perfectly to fulfill God's divine plan. I am my perfect health now, made fully manifest. I am the perfect harmony of my mind, body, and feelings. I am my perfect health now and forever, fully self-sustained. I am holy. I am pure and perfect. I am invisible, protected from all that is less than perfection. I am free of all desire for anything I should not eat, and filled only with the desire to eat and drink what is healthy for me. I am love. I am the perfect parent. I am perfect husband.
I am perfect wife. I am perfect daughter. I am the creativity of God in action. I am the creativity of God in action. I am inspired right now to create the perfect art. I am inspired to bring forth whatever God wants for the benefit of others. I am one with the mind of God, revealing what I am meant to create. I am the great divine director of all the governments of the earth. I am growing in self mastery. I am learning from every moment in life. I am love. I am dealing with myself so that others do not have to. I am perfect. I am faith. I am hope. I am charity. I am the presence of grace. I am the peril of great price. Thank you. I am blessing and giving gratitude to the elements. Thank you. I am love. I love myself. I love universe. I love God. Thank you. Love you. Thank you. Love you. Hands rub చేసుకోండి వెచ్చదనాన్ని బాడీ అంతా స్ప్రెడ్ చేయండి. బాడీ అంతా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ.
అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అందరినీ ఒక్కసారి మైండ్లోకి అలా తెలుసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, భార్య, భర్త, కావలసిన వాళ్ళు, మీరు ఉద్యోగంలో చేస్తున్న ప్లేస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, మీ పనులు చేయాల్సిన వాళ్ళు, ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోండి. మన గ్రూప్లో ఉన్న వారిని అందరినీ. వారందరి మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలని, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, విజయోస్తు, విజయోస్తు, విజయీ భవ. భవ. More money power to you all. More energy power to you all. Thank you. Thank you. నన్ను, నా కుటుంబాన్ని, నా యొక్క సంతోషాన్ని, సమృద్ధిని ఆకాంక్షిస్తూ నన్ను జీవించి ఆశీర్వదించే ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you very much. వాటర్ వేసుకొని రిలాక్స్ అవ్వండి. గుడ్ బాగుందా? పీస్ఫుల్ గా, ప్లెజెంట్ గా, ప్రశాంతంగా ఉందా? ఎనర్జీ తీసుకుంటున్న ఫీలింగ్ వస్తుందా మీకు? డే అంతా ఎనర్జీ ఫ్లో ఉంటుందా? అలసటగా, నిద్ర వస్తున్నట్లు, బాగా అలసిపోయి నిద్రపోవాలి అనిపిస్తుందా? అంటే ఇప్పుడు 4కి లెగుస్తున్నాం కదా, నిద్ర వస్తుంది అనే ఫీలింగ్ వస్తుందా? అన్మ్యూట్ చేసుకోండి రాము గారు. మధ్యాహ్నం పూట కొద్దిగా వస్తా ఉందండి, అలసట అనేది కొద్దిగా ఓకే, ఉంది. పర్లే, మధ్యాహ్నం వస్తుందండి, పర్లేదు కొంచెం. అది మళ్ళీ ఇంతకుముందు 8 అవర్స్ నిద్రపోయే వాళ్ళు ఇప్పుడు 6 అవర్స్ కి అట్లా వచ్చింది కాబట్టి మధ్యాహ్నం మీకు టైం ఉంటే కాసేపు పడుకుంటే ఓకే. ఒక అరగంట పడుకోవాల్సి వస్తాం, కొంచెం సరిపోతుందా? అలసటగా ఉంటాం. ఒక హాఫ్ అన్ అవర్ చిన్న న్యాప్ సరిపోతుంది. ఓకే, ఓకే, అంతే, బాగుంది అయితే. అప్పుడు మంచి ఫ్రెష్ గా కండిషన్. ఉంటుంది. ఎస్, కానీ ఇది ఆపొద్దు, కంటిన్యూ చేయండి. చేంజ్ ఉందండి, చాలా మార్పు ఉంది. గ్రేట్, గ్రేట్. హ్యాబిట్సే లైఫ్, మనిషి యొక్క జీవితాన్ని మార్చేది హ్యాబిట్సే. మన యొక్క అలవాట్లు మంచి అలవాట్లు చేసుకుంటే అంతే. 4 o'clock లెగడం అంటే మాటలా? అసలు చాలా మందికి ఇంపాసిబుల్ అది. మన క్లాసెస్ లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది చూసారా, వీడియోస్ ఆన్ చేసుకోరు. 3:30 ఒకటి, కొంతమంది క్లాస్ లోకి జాయిన్ అయ్యి కూడా రారు. మనకు కూడా ఒక సెకండ్ బెడ్ మీద నుంచి లేచేటప్పుడు కొంచెం అనిపిస్తది కదా, అరే వాళ్ళు దేంట్లో లెగాలా అనిపించదు. కానీ ఆ ఒక్క సెకండ్ ని మనం జయించి లెగుస్తాం. వద్దులే అనిపిస్తే ఏముందిలే అని అనిపించట్లా పడుకుంటే 7 అయిపోద్దు, 8 అయిపోద్దు లేసేపటికి. ఈ పిల్లల క్యారేజీలు ఉన్నాయి కాబట్టి కొంచెం లెగాలి తప్పదు. ఆ టైం దృష్టిలో పెట్టుకుని, అది లేకపోతే సండే అయితే ఎలా ఉంటది? కానీ దాన్ని జయించగలుగుతాం చూడండి, మనసుని బెడ్ మీదకి లాగేస్తా ఉంటది. చక్కగా ఏసీ వేసుకుని దుప్పటి కప్పుకుని పడుకోమంటే
లాగేస్తా ఉన్న మనసుని మనం జయించినట్లే అక్కడే మన సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఎస్, గ్రేట్. ఇప్పుడు మనం ఎన్ని లాస్ చెప్పుకున్నాం? యూనివర్సల్ లాస్ 5 లాస్ అండి. 5 లాస్. ఓకే, ఒక్కసారి అలా అంటే మీకు 12 లాస్ కంఠస్థం వచ్చేయాలి, మైండ్ లోకి వెళ్ళిపోవాలి. బుక్ అవసరం లేకుండా ఎక్కడున్నా ఎప్పుడున్నా 12 లాస్ గురించి నాకు తెలుసు అనే స్థితికి వచ్చేయాలి. అది ఇంప్లిమెంట్. ఇప్పుడు మనం ఒక కర్రీ చేస్తుంటే దాంట్లోకి ఎలా అయితే కావాల్సినవన్నీ వేస్తాము, అలా మనం ఒక పని చేసేటప్పుడు ఈ 12 లాస్ మనకి ఆటోమేటిక్ గా మన మైండ్ లోకి వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. ఓకే, లా ఆఫ్ వన్నెస్. ఎవరి మీద కోపం వచ్చింది అనుకో, చిరాకు వస్తే అరే నా మీద నేనే కోపడుతున్నానా అనే ఫీలింగ్ రావాలి. ఎందుకంటే అందరూ ఒకటే కాబట్టి. ఎవరినన్నా క్రిటిసైజ్ చేయాలనిపిస్తే నన్ను నేను క్రిటిసైజ్ చేసుకున్నట్లే కదా, ఆ ఫీలింగ్ రావాలి. కోపంగా ఉంటే నేను రాంగ్ వైబ్రేషన్ లో, లో వైబ్రేషన్ లో ఉన్నాను అనే ఫీలింగ్ వచ్చేయాలి. ఓకే, ఏదైనా ఒక విషయం మీ దగ్గరికి వచ్చినప్పుడు బద్ధకం అనిపిస్తే దీని గురించి నేను ఎంతో కొంత ప్రయత్నిస్తే యూనివర్స్ మిగిలిన పని చూసుకుంటుంది అనే యాక్షన్ ఫీలింగ్ రావాలి. ఓకే, అట్లా ప్రతిదానికి కూడా ఏదైనా రాంగ్ థాట్ వచ్చింది మైండ్ లోకి, వెంటనే మనకు ఒక ఆలోచన వచ్చేయాలి. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదే మేనిఫెస్ట్ చేస్తున్నాను అనేది వచ్చేయాలి. అంటే వీటికి సంబంధించిన కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో అలా ఉండిపోవాలి. మనం ఏదైనా ఒక పని జరగాలంటే దానికి ఒక కాజ్ ఉండాలి. అలా. ఓకే, ఒక్కొక్కరు ఒకటి చెప్పేయండి, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. జస్ట్ 1 పాయింట్ లో మీరు చెప్పగలిగేది 1 వర్డ్ లో చెప్పగలిగితే చెప్పేయండి. నేను ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేశాను. జస్ట్ ది లా ఆఫ్ వన్నెస్ అండి, డివైన్ వన్నెస్, దైవత్వం ఏకత్వం యొక్క చట్టం అండి. చదవద్దు, మీకు అర్థమైంది చెప్పండి. అదే ఆ, ఓకే, ఓకే, మనలో ఉన్నది ఎదుటి వాళ్ళలో ఉన్నది ఒకటే ఫీలింగ్స్, ఒకటే అనేది ఆత్మ. ఇద్దరిలో ఉన్నది ఒకే ఆత్మ అనేది చట్టం అండి. అది ఓకే. నెక్స్ట్ ఎలా చెప్పండి. ఇంకొకటి చెప్పండి, చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి లా చెప్పండి. ఆఫ్ కరస్పాండెన్స్ మేడం. ఓకే, లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటే మన లోపల ఏం జరుగుతుందో బయట మనకు అదే ఉంటుంది. అంటే ఓకే, లోపల జరిగే ప్రతి చర్యకు ప్రతిచర్య బయటది ఉంటుంది అనేది చట్టం. ఓకే, అంతే. మన ఆలోచనల ప్రతిబింబమే జీవితం. ఎస్, గ్రేట్, గ్రేట్ అండి. నెక్స్ట్ థర్డ్ అంటే ఇప్పుడు సార్ చెప్పింది ఎన్నో లా? అది లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే 4th వన్. ఎస్, ఓకే, ఫోర్త్ వన్. ఎస్. ఇంకొకరు చెప్పండి. ఇంకొక 3 ఉన్నాయి కదా. ద లా ఆఫ్ యాక్షన్. ఓకే, మనం చేసే ప్రతి పని యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి మనము అవి చేస్తే మన యొక్క డ్రీమ్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే. మన డ్రీమ్స్, మన యొక్క కళలు కానీ ఆలోచనలు కానీ ఫుల్ఫిల్ అవడానికి ఎంతో కొంత యాక్షన్ రూపంలో చేయాలి. ఎస్, చేయాలి. Yes. అంతే, అంతే. ఓకే, ఎస్. ఇంకో 2 ఉన్నాయి కదా. ది లా ఆఫ్ వైబ్రేషన్. ఎవరి స్పందన గాని స్పందన గాని మీరిద్దరే చెప్తారని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఓకే, వైబ్రేషన్ అండి, ప్రతి దానికి ఒక వైబ్రేషన్ అంటూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఓకే, ప్రతి థింగ్స్ లోను కూడా వైబ్రేషన్ అనేది ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనేది హై రేంజ్ లో ఉండాలి అనేది ఆ చట్టం ఉండదు. అది అంటే మనం మేనిఫెస్ట్ చేసి మనకి కావాలి అనుకున్న దాని యొక్క ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు మ్యాచ్ అది అవ్వాలి. లైఫ్ లోకి వస్తుంది. మన అది. లైఫ్ లోకి రాలేదు అంటే
ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడో మిస్ అవుతుంది అనేది Miss మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఓకే ఓకే అండి. శ్రీనివాస్ గారు, లీలావతి గారు, సువర్ణ గారు, స్పందన గారు, ఎవరికండి ఇంకొకలా ఉంది, రాసుకోలేదంటారా? రాసుకోకపోయినా మనం చెప్తున్నాం కదా. ఓకే, నోట్స్ రాసుకోకపోయినా ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ప్రతిదానికి ఒక కారణం. అంటే మనకి కావలసినది అంటే ఎందుకు కావాలి అనే కారణం కనుక మన దగ్గర ఉంటే, అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే ఐడియా కనుక మన దగ్గర ఉంటే, ఖచ్చితంగా అది మన లైఫ్ లోకి వస్తుంది. ఓకే ఓకే. 6th వన్, ద లా ఆఫ్ The law of Compensation. compensation. కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అంటే ఏంటి? పరిహార చట్టం, పరిహారం పరిహారం లేదా ప్రతిఫలం. ప్రతిఫలం. ప్రతిఫలం లేదా పరిహారం అంటాం కదా కాంపెన్సేషన్ అంటే. కాంపెన్సేషన్ గా ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అని చెప్పేసి ఎక్కువ కాంపెన్సేషన్ అంటే అలా అలా వాడుతూ ఉంటాం మనం కదా. కాంపెన్సేషన్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే, మనం ఏ సీడ్ అయితే వేస్తామో ఆ ట్రీ అవుతుంది, ఆ ప్లాంట్ అవుతుంది, ఆ ట్రీ అవుతుంది, ఆ ఫ్రూట్ వేస్తారు. ఈ మొక్కల మీద రీసెర్చ్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్. మనిషి కంటే మొక్కలు చాలా కాంప్లికేటెడ్ తెలుసా. ఒక మనిషి తన యొక్క ఆలోచన మార్చుకుని తన యొక్క పద్ధతుల ద్వారా మార్పు చెందుతూ 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 ఉంటాడు. కానీ ఒక మొక్కను అబ్జర్వ్ చేయండి, అసలు మారడానికే ఇష్టపడదు. ఇప్పుడు ఒక నిమ్మ చెట్టు ఉంది, అది కొన్ని వందల సంవత్సరాల నుంచి నిమ్మకాయలే కాస్తుంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇంకొక కొన్ని వేల సంవత్సరాలు కూడా నిమ్మకాయలే కాస్తుంది. దాని తత్వాన్ని అసలు మొక్క మార్చుకోవడానికి ఇష్టపడదు. దాన్ని కూడా మార్చడానికి ట్రై చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. అంటుకట్టు విధానం అని కనిపెట్టిన తర్వాత ఒకదాన్ని తీసుకొచ్చి రెడ్ గులాబీకి ఎల్లో గులాబీకి రెండు మిక్స్ చేసి కలిపేసి దాన్ని రెడ్ ఎల్లో కాంబినేషన్ తో వచ్చే ఇంకొకటి, అంటే ఇక్కడ కొంత న్యాచురల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ గా కొన్ని కొన్ని తయారు చేస్తూ ఉన్నారు కదా. ఆ విధానం కనిపెట్టిన తర్వాత కానీ మొక్క ఏదైనా ఒక ప్లాంట్ తన యొక్క గుణాన్ని మార్చుకోవడానికి ఇష్టపడదు. ఏ సీడ్ వేస్తే ఆ ఫ్రూట్ నే ఇస్తుంది. మనిషి కూడా అంతే. ఈ సీడ్ అంటే వచ్చే ప్రతిఫలం విషయంలో మనం ఏ సీడ్ వేస్తే అవే వస్తాయి. మంచి కోసం మనం ప్రాకులాడుతూ ఉంటే, మంచి జరగాలని కష్టపడుతూ ఉంటే మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మంచి అనే ఒక సీడ్ మనం వేసాము, దానికి వచ్చే కాంపెన్సేషన్ కానీ దానికి వచ్చే గిఫ్ట్ కానీ ఏదో ఎలా ఉంటుందంటే గిఫ్ట్స్ రూపంలో ఉండొచ్చు. అంటే మనం ఒకటి మేనిఫెస్ట్ చేస్తాము, నాకు ఇది కావాలి అని. ఎందుకు కావాలి? మనకి కాజ్ ఉంది, ఎఫెక్ట్ ఉంది. అది ఏ రూపంలో ఉండొచ్చు అంటే, మళ్ళీ కలేజా మూవీలోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, మహేష్ బాబు గారు ఒక మంచి పని చేయాలని నిర్ణయానికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా కనిపెట్టాలో తెలియదు. కానీ ఆయన వెళ్తున్న దారిలో ఒక వ్యక్తి ఎదురుగుండా వాకింగ్ చేసుకుంటూ వస్తారు. అంటే మంచి చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే అక్కడ జరిగింది ఏంటి అంటే, అవకాశం ఎదురుగుండా వచ్చింది. దానికి సంబంధించి అంటే ఒక ఆ సమస్యకి సంబంధించిన ప్రాబ్లం కి వెళ్ళవలసిన దారికి సంబంధించి క్లూ ఏదైతే ఉందో అది అతని దగ్గరికి వచ్చింది. అంటే ఆ మూవీలో 12 laws ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి కొంచెం అర్థం అవడానికి చెప్తున్నాను నేను. అలాగే మనం ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ విషయం గురించి తెలిసిన వ్యక్తులు ఎవరో ఒకరు మనకి తారసపడుతూ ఉంటారు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సీడ్ వేయాలి. సీడ్ వేసిన వెంటనే మనకి పైకి మొక్క కనిపించదు. అక్కడ భూమిలో కొంత మదనం జరుగుతూ ఉంటది. అది ఉబ్బి పగిలి కొంత పెయిన్ అనుభవించి
పైకి చిన్నగా గ్రీన్ కలర్ లో కొంచెం బయటకు వస్తుంది కదా, మామూలు నార్మల్ మొక్కలు. కానీ బ్యాంబో వెదురు మొక్కల గురించి విన్నారా? వెదురు నాటిన తర్వాత 5 సంవత్సరాల వరకు అసలు అసలు చిన్న ఇది కూడా కనిపించదు పైకి. మరి ఏదైనా ప్రాసెస్ జరుగుతూ ఉంటుందా అంటే లోపలికంటా వెళ్ళిపోతా ఉంటాయి వేళ్ళు. అది లోపలికి వెళ్తుంది, పైకి రాదు. 5 years తర్వాత చిన్న ఆకుగా బయటకు వచ్చి 6 నెలల్లో పెద్ద వెదురు కర్రలు ఉంటాయి కదా, వెదురు బొంగులు అంటారు, అయిపోతుంది. జస్ట్ 6 months అంత టైం తీసుకుంటది. ఒక్కొక్కసారి వెదురులాగా మనం లోపలికి వెళ్ళాల్సిన, అంటే మన యొక్క నాలెడ్జ్ ని పెంచుకోవడానికి, మన స్కిల్స్ ని పెంచుకోవడానికి, కొంతకాలం మన యొక్క వేళ్ళని గట్టిపరుచుకోవడానికి, మన పునాదుల్ని చేసుకోవడానికి బయటికి రిజల్ట్స్ కనిపించని వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ రిజల్ట్స్ అనేది ఒక్కసారి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు, ఓవర్ నైట్ లో బిజినెస్ మ్యాన్ అయిపోయారు అనుకుంటాం. అంటే వెదురులాగా ఒక 6 months లో అంత స్టేజ్కి వెళ్ళిపోయారు అనుకుంటాం. కానీ వాళ్ళు లోపల ఎంత చేశారు అనేది మనకి కనిపించదు. స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు, 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ కోసం 5 సంవత్సరాలు కష్టపడుతూనే ఉంటారు. కానీ మనందరికీ తెలిసింది ఆ ఒక్కరోజు పార్టిసిపేషన్ అది ఒకటే కనిపిస్తుంది. వాళ్ళు గెలిచారు అంటే ఆ ఒక్కదాన్ని మనం చూస్తాం, కానీ ఈ 5 సంవత్సరాలు జరిగిందాన్ని మనం చూడం. వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి అంత రిజల్ట్ అనేది వచ్చింది. ఆ తర్వాత వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత పొలిటికల్ లీడర్స్ వస్తారు, ఇంకా విఐపీలు వస్తారు, వాళ్ళ కోసం అంత ఇస్తున్నాం, రెన్యూమరేషన్ ఇంత ఇస్తున్నాం, వాళ్ళ యాడ్స్ లో పెట్టుకుంటున్నాము, ఇంకా వాళ్ళకి తిరుగుండదు అనమాట, అట్లా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం మనిషికి కనిపించదు. ఆ సీడ్ వేసి మొక్కొచ్చి రిజల్ట్ వచ్చే మధ్యలో జరిగే ప్రాసెస్ యాక్షన్ అనుకుంటే, ఆ సీడ్ వేస్తున్నాము అనే దాన్ని బట్టే మనకు వచ్చే ఫ్రూట్ అనేది ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి కూడా ఏదో ఒక ప్రతిఫలం ఉంటుంది. మన లోపల నుంచి వచ్చే ప్రతిదీ, ఆలోచన కానివ్వండి, ఇమాజినేషన్ కానివ్వండి, మాట కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా దానికి ఒక ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిఫలం లేదంటూ ఏది లేదు. యూనివర్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫ్రూట్ ఇస్తుంది, ప్రతిఫలం అనేది ఇస్తుంది. దానికోసం మెయిన్ ఏంటి అంటే ఏమి మనం ఆలోచిస్తున్నాము, ఏ థాట్ చేస్తున్నాము. రిజల్ట్ బాగాలేదు అంటే థాట్స్ మీద ఫోకస్ చేయాలి. మనం ఒక సీడ్ వేసినప్పుడు రిజల్ట్ కోసం ఎలా చూడాలి అంటే, రిజల్ట్ ఏ రూపంలోనైనా రావచ్చు. పేరెంట్స్ నుంచి గిఫ్ట్ రూపంలో రావచ్చు. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ మీకు కొంత అమౌంట్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు, మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ఊహించడం లేదు. మీ టాలెంట్ నచ్చి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ ఇవ్వచ్చు. మీ పద్ధతి నచ్చి, మీ ఐడియాలజీ నచ్చి మీకు పెట్టుబడుల రూపంలో కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీలో మంచి తెలివితేటలు ఉన్నాయి, మీరు ఈ పని చేయగలరు అనుకుంటున్నాను, పెట్టుబడి నేను పెడతాను, పని మీరు చేయండి, స్లీపింగ్ పార్ట్నర్ గా నేను ఉంటాను అని చెప్పొచ్చు. కొంతమంది చాలా విషయాల్లో, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిలో మనం డైరెక్ట్ గా ట్రేడింగ్ చెయ్యము, అది కూడా ట్రేడింగే, కానీ డైరెక్ట్ గా ట్రేడింగ్ చెయ్యము. వాళ్ళకి మన అమౌంట్ ఇస్తాము, అక్కడున్న కొంతమంది తెలివైన మార్కెటర్స్ ఉంటారు కదా, ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన డబ్బుని ఇన్వెస్ట్ చేసి వాటి ద్వారా వచ్చే లాభాలు మనకి ఇస్తూ ఉంటారు. అదే షేర్ మార్కెట్ అయితే డైరెక్ట్ గా మనం త్రూ బ్రోకర్ ద్వారా వెళ్ళొచ్చు, మనం కూడా ట్రేడ్ చేసుకోవచ్చు కదా. అట్లా మనం ఒక విషయం ఆలోచించాలి. ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన రావాలి, మన డబ్బుని పెంచుకోవాలి అని ఆలోచన రావాలి.
ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి అని మనం మదన పడుతున్న టైంలో మన దగ్గరికి చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ అవకాశాల్లో నా డబ్బు ఎక్కడ పెరుగుతుంది అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ గనుక మళ్ళీ పెంచడం అక్కడ విత్తనం వేసి దానికి పోషణ కూడా ఉండాలి కదా మరి. అది కాపాడుకోవడం కూడా మనకి తెలియాలి. చిన్న మొక్క వచ్చిన వెంటనే దాన్ని తినడానికి పురుగులు ఉంటాయి. పురుగులు చుట్టూ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు కదా. వాటిని జాగ్రత్త చేసుకోవాలి. ఆ కొంచెం పెరిగి పెద్ద అయ్యాక మేకలు లాంటివి వస్తాయి. అవి తినకుండా జాగ్రత్త చేసుకోవాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత దాన్ని ఎవరో ఆపలేరు. ఒక ముద్దులో వచ్చిన తర్వాత అది చెట్టు అయిపోయిన తర్వాత దాన్ని ఎవరన్నా ఆపగలరా? దానంతట అదే పెరిగిపోతా ఉంటది. అలాగే డబ్బును కూడా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ మీరు దాని మీద మంచి అవగాహన పెంచుకుంటూ ఉన్నట్లయితే మీకు వచ్చే రిజల్ట్ కొంతకాలానికి మీరు ఊహించిన రేంజ్ లో వటవృక్షం లాగా గోళ్ల లాగా దాని మీద వస్తూనే ఉంటది అమౌంట్. దీనికోసం మీరు చేయాల్సింది మీలో ఉన్న భయాన్ని ఆందోళన తీసేసి నేను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాల్సిందే అని ఇన్వెస్ట్మెంట్ మీద మీ యొక్క మైండ్ ని కొంచెం పెడితే అవకాశాలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అవకాశాల రూపంలో వస్తాయి, గిఫ్ట్ల రూపంలో వస్తాయి, ఇంకా మనకి బ్లెస్సింగ్స్ రూపంలో వస్తాయి. ఏదైనా ఏ రూపంలోనైనా రావచ్చు మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఇవి. కానీ మనం వేసే సీడ్ మీరు వేసేది ఏంటంటే డబ్బు ద్వారా డబ్బుని సంపాదించాలి అనే ఆలోచనని ఒక సీడ్ గా వేయండి. డబ్బు సంపాదించాలి సీడ్ వేయండి. నా డబ్బుని కాపాడుకోవాలి సీడ్ వేయండి. నా డబ్బుని రెట్టింపు చేయాలని సీడ్ వేయండి. నా డబ్బుని ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలని సీడ్ వేయండి. నా డబ్బుని ఎక్కడ పొదుపు చేయాలి అనే ఆలోచననే సీడ్ గా వేయండి. ఈ సీడ్స్ మీరు వేసినప్పుడు వాటికి సంబంధించిన ఫ్రూట్సే వస్తాయి. ఓకే, అర్థమైందా? ఖచ్చితంగా ప్రతిఫలం అనేది వస్తుంది అన్నప్పుడు ఏది చేసినా రిజల్ట్ అనేది వస్తుంది అన్నప్పుడు చేసేది ఏదో కరెక్ట్ గా చేద్దాం. మంచి రిజల్ట్ కోసం చూద్దాం. మంచి రిజల్ట్స్ వచ్చాయి ఎక్కడ వస్తాయో అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. అక్కడ ఇన్వెస్ట్ చేయడం నాకు తెలియదు అదే మైండ్కి చెప్దాం. నాకు దీని మీద భయం ఉంది, ఆ భయాన్ని ముందు క్లియర్ చేసుకుందాం. నీకు అన్ని విషయాలు తెలుసు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో. నేను మంచి చోటే ఇన్వెస్ట్ చేస్తాను, నా డబ్బుని రెట్టింపు చేయగలను, నా డబ్బుని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలను అనే మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోండి. నేను ఎక్కడ పెట్టినా పోతున్నాయి, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా పోతున్నాయి అనే ఆలోచనని తీసేసి నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా నేను డబ్బుని రెట్టింపుగా పొందుతున్నాను అనే ఆలోచనని బిల్డ్ చేయండి ఫస్ట్. ఓకే, మంచి సీడ్ వేయండి, మంచి థాట్స్ ని బిల్డ్ చేయండి. అవకాశాలు వస్తాయి, వచ్చిన వాటిని 1-2 సార్లు ఆలోచించండి. కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ తో డిస్కస్ చేయండి. పిల్లల్ని ఎక్కడికైనా పంపించే టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించి పంపిస్తాము ఆ ఐడియాలజీ డెవలప్ చేసుకోండి. దాని మీద అప్పటికే గ్రిప్ ఉన్న వ్యక్తులతో ఒకరిద్దరితో డిస్కస్ చేయండి. వాటి ద్వారా నిజంగా కరెక్ట్ అనిపించి మీ మనసుకు అనిపించిన దగ్గర ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ ని పే చేయగలిగినంతే ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది, 1 లక్ష రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయండి, 10,000 పెట్టండి. 10,000 పెట్టండి. ఆ 10,000 మీద మీరు ఎంత సంపాదిస్తున్నారని, ఎంత సంపాదించాలనేది టార్గెట్ పెట్టుకోండి. ఆ వచ్చిన అమౌంట్ ని ఓకే మీకు దాని మీద కొంత గ్రిప్ వచ్చేంత వరకు గ్రీడీనెస్కి వెళ్ళకండి, అత్యాశకి వెళ్ళొద్దు. కొంచెం కొంచెంగా గ్రిప్ తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ మీ లైఫ్ మొత్తం గుర్తుంచుకోండి, మీకు ఉన్న అమౌంట్ మొత్తం ఒకే దాని మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయండి. 1 లక్ష రూపాయలు ఉంటే ఒక 4-5 మీద బ్యాలెన్స్ చేసుకోండి. అది షేర్ మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, బిజినెస్ అయినా, గోల్డ్ అయినా, ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇండెక్స్లు అయినా, అంటే మీరు ఎక్కడ పెట్టినా మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి ఒకదాని మీద పెట్టద్దు. ఒక దాంట్లో మీరు కొంచెం రిస్క్ పే చేయాల్సి వచ్చిన ఇంకొకటి మిమ్మల్ని ఆదుకుంటుంది.
ఇది కవర్ అయ్యేంత వరకు అది మిమ్మల్ని సేవ్ చేస్తారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ని అలవర్చుకోండి. ఓకే, ఇది ద లా ఆఫ్ కాంపెన్సేషన్. మీరు ఏది స్టార్ట్ చేస్తే ఏదైతే మీరు బీజం వేస్తారో అదే రిజల్ట్ రూపంలో వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించే ఏ ఆలోచన అయినా మంచి కోసం ఆలోచించండి. మనకు తెలియకుండానే కొన్ని నెగటివ్ ఆలోచనలు వస్తాయి, వెంటనే వాటిని క్లియర్ చేయండి. ఇక్కడ పెడుతున్నాను పోతదేమో ఆ ఆలోచన వచ్చిందంటే ముందు అది క్లియర్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లా, నేను క్లియర్ చేయండి దాన్ని. అది క్లియర్ అయిపోయి మీకు ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించగలనే భావన వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అది వస్తే అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు కన్ఫ్యూజన్ లో డౌట్ తో ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, ఏ రిలేషన్ మెయింటైన్ చేయొద్దు. వీడు చాలా తేడాగా ఉన్నాడు, వీడితో ఫ్రెండ్షిప్ చేయాలంటే అనుకుంటూనే చేస్తారు. వీడికి డబ్బులు ఇస్తున్నాను కానీ నాకు ఎందుకో మైండ్ లో కొంచెం తంతుంది అనుకుంటూనే ఇస్తారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వద్దు. ఆ నెగటివ్ ఫీలింగ్స్ మీలో నుంచి క్లియర్ అయ్యేదాకా వెయిట్ చేయండి, క్లియర్ చేసేయండి. ఎందుకంటే ప్రతిదీ మనమే మేనిఫెస్ట్ చేస్తున్నాం అనేది మాత్రం గుర్తుంచుకోండి. మనం ఏ సీడ్ వేస్తే ఆ రిజల్ట్సే వస్తాయి. వేసే సీడ్ మన గోల్స్, మనం వేసే సీడ్స్ మన గోల్స్, మన యొక్క విష్, మన ఆలోచనలు అవన్నీ జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి. ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే అడిగండి. టైం అయిపోయింది ఆల్రెడీ, 6:40 వెళ్ళిపోయింది. ఎంత త్వరగా లాగించుకుందాం అన్నా కానీ అవ్వట్లేదు. మేడం ఒక చిన్న పాయింట్ అండి. ఇప్పుడు డౌట్ తో గానం ఇస్తాము డబ్బులు, ఇది ఇవ్వద్దన్నారు.